నేను సింగిల్ చైల్డ్ అయి ఉంటే బావున్ను అని సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళు లైఫ్లో కనీసం ఒక్కసారైనా అనుకుని ఉంటారు. అలా అనుకున్న ఇన్సిడెన్సెస్లో నాకు గుర్తొచ్చే ఫస్ట్ ఇన్సిడెంట్ రిమోట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? మా ఇంట్లో రిమోట్ కోసం మినీ యుద్ధాలు జరిగేవి. అదేంటో తెలియదు కానీ నాకు మా చెల్లికి కలిసి నచ్చే సినిమా ఎప్పుడూ వచ్చేది కాదు. నాకొకటి నచ్చితే తనకి మరొకటి నచ్చేది. తనకు నచ్చింది వస్తున్నప్పుడు బ్రేక్ లో నేను నాకు నచ్చిన ఛానల్ పెట్టుకుంటే సెటప్ బాక్స్ కి అడ్డంగా చేతులు పెట్టేసి నించునేది మా చెల్లి. దానికోసం నేను అరవడం మొదలు పెట్టేదాన్ని. పెద్ద గొడవైపోయేది. అమ్మ మధ్యలో వచ్చి టీవీ ఆపేసేది. మీరిద్దరూ గొడవ పడి ఆఖరికి ఎవరు గెలిస్తే వాళ్ళు టీవీ పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోయేది. ఆఖరికి ఇద్దరం నచ్చింది కాకుండా ఇద్దరికి నచ్చిన వేరే ఏదో ఛానల్ పెట్టుకొని చూసేవాళ్ళం. ఇలా అవుతుందని చెప్పి రిమోట్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి నచ్చింది పెట్టుకుంటారు అని ఒక రూల్ పెట్టుకున్నాం. అందుకని చెప్పి రిమోట్ కోసం మేమిద్దరం చాలా పోటీ పడేవాళ్ళం. ఒకసారి ఒకరి చేతిలోకి రిమోట్ వచ్చిందంటే అది ఆ చేతికి 6వ వేలు అయిపోయినట్టే. కిచెన్ లోకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఆఖరికి వాష్రూమ్ లోకి వెళ్ళినా సరే రిమోట్ పట్టుకునే వెళ్లేవాళ్ళం. చాలా సార్లు తనకి దొరకకూడదని నేను, నాకు దొరకకూడదని మా చెల్లి టీవీ రిమోట్ దాచేసేవాళ్ళం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత రోజు రిమోట్ ఎక్కడ దాచామో మర్చిపోయేవాళ్ళం. కొన్నిసార్లు అయితే వారాలు రిమోట్ దొరికేది కాదు. దాంతో ఇంట్లో ఎవ్వరూ టీవీ చూడడానికి అయ్యేది కాదు. రిమోట్ పోయిందని అమ్మా నాన్న తిట్లు, పనిష్మెంట్లు ఎన్నున్నా సరే మళ్ళీ ఇంకోసారి రిమోట్ దొరికిన తర్వాత మళ్ళీ దాచేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, సిబ్లింగ్ ఉండడమే నా అదృష్టం అని. ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావు కదా. మీ సిబ్లింగ్స్ తో మీ రిమోట్ యుద్ధాలని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.